ఎప్పుడు ముగిసిద్దో తెలియదు కాబట్టి, ఎప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామో తెలియదు కాబట్టి, ప్రతి పుట్టినరోజు మనిషికి పుట్టినరోజు చేసుకుంటుండే మరణానికి దగ్గర అవుతుండ. దేవుడు నా మనకి స్తోత్రం. ఇలా పుట్టినరోజు అంటే ఇంకా అదే చివరి రోజేమనుకోని అందరూ సంతోషపడుతూ ఉంటారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నీ మందిర ఆవరణంలో నివసించు నరుడు ధన్యుడు. ప్రియ తల్లి, దేవుని మాటలంటున్న దేవుని బిడ్డ, సహోదరుడా సహోదరి, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందుకనే మర్చిపోకుండా నీ జీవితంలో ఒక్కసారి యేసు ప్రభువుని నమ్మినవంటే నీ జీవితంలో ఇంకొకసారి వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుడు నా మనకి స్తోత్ర. దేవుడి కోసం ప్రత్యేకించబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని ఆత్మను పొందుకొని యేసు ప్రభు ఏమై ఉన్నాడో మరి ఆ మాట మీకు చెప్పాను. అసలు మనమేమై ఉన్నామని ఒక్క మాట చెప్పి ముగించేద్దాం. ఎందుకంటే అయ్యగారు నాకు ఎప్పుడో చెప్పేసిండు. హల్లెలూయా. చదవండి, అక్కడే మొదటి కొరింథీ పత్రిక మనమేమై ఉన్నాం అనేది ఆ ఒక్క మాట చెప్తాం, ముగించిన. దేవుడు నా మనకి స్తోత్రాలు. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 29వ వచనం అనుకుంటామా? మొదటి అధ్యాయం 29వ వచనం. ఏ శరీరయు, నేను డిగ్రీ చదివినా, నేను బిఏ చదివినా, ఏంటి జ్ఞానులను సిగ్గుపరచడానికై లోకంలో నుండి ఎవరు ఏర్పరచుకున్నట్టు దేవుడు వెర్రి వారిని, బలవంతులైన వారిని, దేవుడు నా మనసు కొన్ని సంఘాలలో దైవజనులు సమయం ఇయ్యరు. హల్లెలూయా. ఈ తిక్కలో ఏదన్నా మాట్లాడతారేమోనండి, అసలు కార్యం జరిగేది అక్కడ. జ్ఞానం అనే తాళసేయి ఎత్తుకొని పోతారు. హల్లెలూయా. జ్ఞానం అనే తాళసేయి, అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు జ్ఞానం అనే తాళసేయిని ఎత్తుకొని పోయారు. కొన్ని సంఘాలు ఉన్నాయి, పేరు చెప్పకూడదు, వాళ్ళు మాత్రమే మాట్లాడవలెను. హల్లెలూయా. దేవుడు నా మనకి స్తోత్రం చెప్పండి. అసలు దేవుడు నీ దగ్గరికి తెచ్చిందంటే నీకేదో పాఠం చెప్పడానికి అనుకోవాలా? హల్లెలూయా. నీవు భక్తుడిగా ఇంకా బలపడాలని అనుకోవాలా? అసలు నీ సంఘం అభివృద్ధి పొందుతుందని అనుకోవాలా? హల్లెలూయా. అయ్యగారిని చూస్తే మా ఆత్మీయ తండ్రి ఉన్నట్టుంటాడు. సేమ్ ఎంజే మోసెస్ గారు కాకినాడ నుంచి వచ్చిండు. నాకు రక్షణ, అసలు చదువు రాదు, గుంటూరు దేశపోయి ఏడుతున్నా నేను. నాకున్న బలం జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవా నేనేనని నన్ను పరిశీలనగా తెలుసుకోవటమే అతిశయించవాలన్నాడు. భగవంతుడిని పరిశీలనగా తెలుసుకోవాలి. హల్లెలూయా. భగవంతుడిని పరిశీలనగా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆత్మదేవుడు చెప్తున్న మాట ఇది. అందుకనే జ్ఞానము గలవాడికి అన్నం దొరకదు, బుద్ధిమంతుడు అగుడి చేత ఔశ్వర్యము కలగదు, తెలివి గలవాడికి అనుగ్రహం దొరకదు, ఒడి గలవారు పరుగులో గలవరు, బలము గలవాడి యుద్ధంలో విజయమును ఉండడు. ఇవన్నీ జ్ఞానం కాలవశములో అదృష్టవశములో అందరికీ కలుగుతున్నవి అని ప్రసంగి గ్రంథంలో 9:10 చెప్తుడు. దేవుడు నామానికి స్తోత్రాలు. బైబిల్ని పరిశీలనగా చదవాలి, బైబిల్ని పరిశీలనగా నేర్చుకోవాలి, బైబిల్ని పరిశీలనగా ఆలోచించాలి. భక్తిని కలిగి నువ్వు భక్తిలో ఉన్న శక్తిని నువ్వు పట్టుకోవాలి. దేవుడు నామానికి స్తోత్రాలు. పట్టుకొని నువ్వేం చేయాలంటే కనుమూయక ముందే తెలుసుకోవాలి నిజాన్ని. దేవుడు నామానికి స్తోత్రాలు. కనుమూయక ముందే నిజాన్ని తెలుసు. సచ్చినాక ఏం తెలుసుకుంటావు? కనుమూయక ముందే నీవు నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకొని నిప్పులాగా బతకాలి. దేవుడు నామానికి స్తోత్రం చెప్పాలి. నిప్పులాగా బతకాలంటే నిందెలెన్నో మొయ్యాలి. నిందెలెన్నో మొయ్యాలంటే ఏం చేయాలి? ఇంక ఓర్పు ఉండాలి. దేవుడు నామానికి స్తోత్రాలు. ఓర్పు లేకపోతే ఏమైపోతావు? ఆగమైపోతావు. అందుకని నేను చెప్తున్నటువంటి మాటల్లో ఉన్న సత్యం ఏంటంటే, మర్చిపో. మాకు ఎప్పుడైనా నీ భక్తిని నువ్వు పట్టుకొని, నీ కలిగిన దాన్ని నువ్వు పట్టుకొని ఖచ్చితంగా దేవుని రాజ్యానికి మనం వెళ్ళిపోవాలి. అది ఒక నిరీక్షణ ఉంది. హల్లెలూయా. నేను ఎప్పుడు ఏడ్చేవాడిని అండి, ఎప్పుడు ఏడ్చేవాడిని. మనం ఎందుకు పుట్టినాము, ఎందుకు చచ్చిపోవాలా?
అసలు పుట్టడం ఏంది, చచ్చిపోవటం ఏంది, ఏంది జన్మ? ఇంత మంచిగా బతకడం ఏంది, మళ్ళీ చచ్చిపోవటం ఏంది? మట్లో తీసుకుపోయి బండిలో మట్లో పట్టడం ఏంది? ఆత్మకి, శరీరానికి, ప్రాణానికి ఈ బాధలేంది, ఈ కష్టాలేంది దేవుడా అని యేసు ప్రభు వారు ఆయన ఏమంటారంటే, నా మాట విని నన్ను పంపినవాడు విశ్వాసం వచ్చిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవుడు నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎక్కడికి నువ్వు తీర్పులోనికి వెళ్ళకుండా ఉండాలంటే ఎప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఒక్కటి మాత్రం నువ్వు మర్చిపోవాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఇందాక, ఏమై ఉన్నావు అని ఆ మాట కదా నేను చెప్పింది. ఇప్పుడు చెప్పు, ఆ మాట చదువు తల్లి, బుక్ అయిపోయింది. ఆ మాట చదువు తల్లి. 29. ఆయన మూలముగా, అది మనం ఏమై ఉన్నామని చెప్పండి. నీ దగ్గరకు వచ్చినోడు ఆయన మూలంగా క్రీస్తు నేస్తున్నందు ఉంటేనే నీ దగ్గరకు వస్తాడు. తినటానికో తాగటానికో ఏదో ఎత్తుకొని పోవటానికో రాడు. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. ఆయన మూలముగా మనం ఏమై ఉన్నామంట? క్రీస్తుని యేసునందు ఉన్నాము. దేవుడు నామానికి స్తోత్రం. ఎవరి దగ్గర ఉన్నామంట చెప్పండి? ప్రభువు యేసు క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనం రాగలుగుతాం. లేకపోతే ఊరు వాడ నిద్రపోతా ఉంటే అందరూ కూర్చొని ఎందుకు ప్రార్థన చేస్తారంటే? హల్లెలూయా. అది జ్ఞానం. ఎందుకంటే దేవుడి చిన్న మాటలు దీవించును గాక. హల్లెలూయా. ఈ వందరు మాట్లాడుతుంటే తెల్లారిందా కూడా మాట్లాడుతాం. హల్లెలూయా. అది దేవుని యొక్క ఆ స్పీడు. దేవుని మనకి స్తోత్రం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. సమయం ఇచ్చినట్టు